నా వల్ల కాదు. మాకు అనుకూలమైన మనిషివి నువ్వే అనిపించింది, అందుకే నీ దగ్గరకు వచ్చాం. బాగుంది సార్ మీ వాలకం. మీకు కోపం వస్తే తిట్టి తరిమేస్తారు, అవసరం వస్తే వెతుక్కుంటూ వచ్చి బ్రతిమాలుతారు. పూటకో రకంగా ప్రవర్తించే మీతో నేను వేగలేను. అయినా మీ కూతురికి నాకు అస్సలు పడదు. మా మధ్య ఇదివరకే చాలా గొడవలు జరిగాయి. నా మోహన్ చూడ్డానికి కూడా ఆ పాప ఇష్టపడదు. అలాంటిది నన్ను అమ్మ అని ఎలా ఒప్పుకుంటుంది? మీ ఇద్దరికీ పడదు కాబట్టి నీ మీద అయిష్టంతో ఖుషీకి అమ్మ మీద ద్వేషం త్వరగా కలుగుతుంది. చూడండి, మీరెన్నైనా చెప్పండి, ఇదంతా నాతో అయ్యే పని కాదు. అలా అనకు రాదా. ఖుషి హెల్త్ కండిషన్ గురించి నీకు తెలీదు. తను స్ట్రెస్ ఫీల్ అయితే ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు. అందుకే అమ్మ వద్దని ఖుషీకి నేరుగా చెప్పలేక నాటకం ఆడి తనకే అమ్మ వద్దనిపించేలా చెయ్యాలి అనుకున్నాను. అమ్మా రాధా, ఎంతమంది అమ్మాయిలు ఇంటర్వ్యూ చేశాడో నీకు తెలుసు. కానీ శ్యామ్ అనుకున్నట్టుగా నడుచుకుంటుందన్న నమ్మకం వాళ్లలో ఒక్కళ్ళ మీద కూడా కలగలేదు. అప్పుడు నువ్వు వాడితో చెప్పిన మాటలు మమ్మల్ని ఇప్పుడు నీ దగ్గరికి రప్పించాయి రాధా. వాడి సమస్యని కరెక్ట్గా అర్థం చేసుకుంది నువ్వే కాబట్టి నువ్వు మాత్రమే ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతావు. ఒక్కసారి ఆలోచించు. క్షమించండి, ఇప్పుడు నేను ఇంకొకరి గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నేనే పెద్ద సమస్యలో ఉన్నాను. అది తీర్చుకోవడానికి నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి.